మెరుపు కలలు మెరుపు కలలు. అబ్బా, నేను కోరుకున్నది కళ్ళ ముందు జరుగుతుంటే ఎంత హాయిగా ఉందో. దీనికోసమే కదా నేను ఇన్ని రోజులు ఎదురు చూసింది. ఈ దెబ్బతో వీళ్ళందరూ సూసైడ్ చేసుకుని చచ్చినా చస్తారు. అదే జరిగితే అంతకన్నా కావాల్సిందే ఉంది. మమ్మా, ఇదంతా మన మీద కోపంతో మనం తన మాట వినడం లేదన్నా అకస్తో చేసింది మమ్మా. నేను వాళ్ళు చెప్పినట్టుగా పెళ్లి చేసుకోవడం లేదని, నా కెరియర్ మీద ఫోకస్ పెట్టాను అని, కుళ్ళుతో మన మీద పగ తీర్చుకోవడానికి చెల్లెలు జీవితం నాశనం చేస్తున్నాననే ఇంగిత జ్ఞానం లేకుండా చిన్న పిల్లకి పెళ్లి చేసింది. ఏం మనిషివే నువ్వు? అమ్మా అమ్మా, నేను చెప్పేది వినండి. మీరు నేను తప్పు చేశానని తిట్టినా కొట్టినా పర్వాలేదమ్మా, కానీ అనుకోకుండా పెళ్లి చేసుకుని వచ్చిన చెల్లెల్ని ఆశీర్వదించి ఇంట్లోకి తీసుకువెళ్ళమ్మా. నార్మల్, ప్రాణం పోయినంత బాధగా ఉంది. అలా అనకమ్మా, నీకు దండం పెడతాను. పెద్ద మనసు చేసుకుని నన్ను క్షమించి వీళ్ళని ఆశీర్వదించమ్మా. దీనికి మనం కాకుండా ఇంకెవరున్నారమ్మా? అది చేసిన తప్పులైనా ఒప్పులైనా అర్థం చేసుకుని హక్కున చేర్చుకోవాల్సింది మనమే కదమ్మా. నార్మల్ 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 నోర్మయ్, తప్పంతా నువ్వు చేసి తప్పు నీది కాదని మాట్లాడతావే. ఇది పెళ్లి చేసుకోవచ్చు కానీ దానికి కారణం నువ్వు కాదా? నువ్వు మాత్రమే, మాత్రమే. చూడ ఎంత పనిచేసిందో. దీనికి కారణం నువ్వు మాత్రమే కాదే, ఎదుగో ఈ మహాతల్లి కూడా. నీ కూతురు చేసిన తప్పుకు నా కోడలు ఎలా కారణమవుతుంది? తల్లిగా వాళ్ళేం చేస్తున్నారో, వాళ్ళ బాగోగులేంటో ఏనాడైనా పట్టించుకున్నావా? ఎంతసేపటికి నీ పెద్ద కూతురు గురించి ఆలోచనలు. పోనీ అవేమైనా పనికొచ్చేవా అంటే అది లేదు. ప్రపంచ సుందరి అంటూ చిన్న చిన్న గుడ్డలు వేసి రోడ్ల మీద తిప్పుతున్నావు. కన్న తల్లిగా నీ బాధ్యత నువ్వు తీసుకునుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. బామ్మగారు, మీ కాళ్ళు పట్టుకుంటున్నాను, మీరు అలా మాట్లాడకండి. అమ్మ అన్నట్టు ఇదంతా నా వల్లే జరిగింది, నా వల్లే జరిగింది. మీరు మీరు అమ్మనేమనకండి. చివరికి నీ తెలివి తక్కువ పని వల్ల నా అమ్మతనాన్ని వేలెత్తి చూపించేలా చేసావు కదా. చాలు చాలు, నీలాంటి కూతుర్ని కన్నందుకు నాకు తగిన శాస్తి జరిగింది, తగిన శాస్తి జరిగింది. అమ్మా, కేవలం నీ మాట వినకుండా సౌందర్యకి అండగా ఉన్నానని, చిన్న పిల్ల చిన్నది అని కూడా చూడకుండా ఇంత పనికి పూనుకునేలా చేసావు కదే. అమ్మా, సంగీత తెలుసో తెలియకో ఒక తప్పు చేసింది. దీన్ని అడ్డం పెట్టుకొని ఈ ఇంటి నుండి నాతో పాటు మామ్ని కూడా ధర్మతేజ సార్ ఇంటికి తీసుకెళ్ళాలి. అసలు కారణం అది కాదు మమ్మా. నిజానికి డాడ్ చనిపోగానే తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారే గాని మనల్ని ఎప్పుడు ఇంట్లో నుండి బయటికి గెంటేయాలా అని ఆలోచిస్తూనే ఉన్నారు. అందుకే
ఈ బామ్మని తీసుకొచ్చి ఈవిడితో అనరాని మాటలు అనిపించారు. నువ్వు ఊరెళ్ళినప్పుడు నన్ను టార్చర్ చేసి బయటికి వెళ్ళేలా చేశారు. ఇప్పుడు చెల్లికి పెళ్లి జరిగేలా చేసి బయటికి పంపించడానికి ప్లాన్ చేశారు. బేసిక్గా మనం ఇక్కడ ఉండడం వీళ్ళకిష్టం లేదు మమ్మా. ఏమంటున్నావు సౌందర్య? నేను మిమ్మల్ని బరువు అనుకుంటున్నానా? మిమ్మల్ని బయటికి పంపించడానికి ఇదంతా నేను చేయించానా? నా మీద కోపం ఉంటే నేను చెప్పే మాటలు నీకు రుచించకపోతే నన్ను ఏమైనా అను, తట్టుకుంటాను. కానీ నా తమ్ముడి కుటుంబం నాకు బరువని నేను ఏ రోజు అనుకోలేదు. నాకు స్తోమత ఉన్నా లేకున్నా నాతో పాటు నా తమ్ముడి కుటుంబం కలో గంజో తాగుతుంది అని తీసుకొచ్చానే తప్ప మిమ్మల్ని ఇలా అర్థంతరంగా వదిలించుకోవాలని కాదు. అసలు ఆ ఆలోచనే నాకు ఈ రోజే కాదు, ఏ రోజు కూడా రాదు రాదు రాదు. అమ్మా అమ్మా ఊరుకో. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. జరిగిందేదో జరిగిపోయింది. జరగాల్సిన దాని గురించి ఆలోచించండి. తప్పనిసరి పరిస్థితుల్లో చేసిన పొరపాటుకి చిన్నపిల్లలకి శిక్ష వేయకండి. ఇప్పుడు సమస్య మా అమ్మో మా ఇల్లో ఇంకొకటో కాదు. పెళ్లి చేసుకుని దండలతో మన ముందు నించున్న వీళ్ళు పెద్ద మనుషులుగా తప్పొప్పులు తెలిసిన మనసున్న వాళ్ళుగా వాళ్ళను క్షమించి వాళ్ళ నూతన జీవితానికి అండగా నిల్చోండి. అంతేగాని ఒకరి తప్పుల్ని ఇంకొకరు తప్పు పడుతూ గొడవలు పడుతుంటే ఎలా?